హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. చండీ హోమం చేయించుకున్నాము. చాలా బాగా జరిగింది. నిన్న అమావాస్య, ఇవాళ శనివారం కదండి. నవగ్రహ హోమం, చండీ హోమం చేయించుకున్నాము. ఇక్కడ చాలా బాగా చేస్తారు. పూజ అంతా చాలా 1 గంట, ఇంచుమించు 12:30 దాకా కూడా హోమాలు అయిపోయాయి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఫోటోలు తీనీరు అక్కడ. తర్వాత దుర్గా మల్లేశ్వర స్వామిని కూడా చూసేసుకుని అయ్యవారి దర్శనం, అమ్మవారి దర్శనం, చండీ హోమం, నవగ్రహ హోమం చేసుకొని, చండీ హోమం యొక్క ప్రాముఖ్యం చాలా మంచిదండి. చండీ హోమం చేయించుకుంటే ఎన్నో రకాల రుగ్మతలు, ఎన్నో రకాల ఇతి బాధలు, అరిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. చండీ హోమం వలన చాలా రకాల ఉపకారాలు ఉన్నాయి. అందులో దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్లో 1000 రూపీస్ కడితే చాలు. చండీ హోమానికి, నవగ్రహ హోమానికి అయితే 540 రూపాయలు కడితే చాలు. ఎంతమంది ఉన్నారో ఇవాళ భక్తులు. నిన్నైతే అసలు ఇంకా మండపం దాటిపోయి యువతలకు వచ్చేసారట. పంతులు గారు చాలా బాగా దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు మొత్తం చండీ హోమానికి చేస్తారు. పద్యాలు ఉంటాయి. దాని భావంతో సహా పంతులు గారు చాలా బాగా విశదీకరించి చెప్పేవారు. అమ్మవారు చండీ హోమంలో ప్రాముఖ్యము అన్ని కూడా అసలు కిటకిటలు ఆడిపోతుందండి. చోటు అసలు లేదు. తర్వాత పూర్ణాహుతి జరిగింది. తర్వాత మా అందరికీ ఒక కండువ, ఒక బ్లౌజ్ పీసు, లడ్డు ప్రసాదం ఇచ్చారండి. అవి తీసుకుని ఇంటికి వచ్చేసాము. మేము అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉంటాం. శ్రీచక్ర నవరాత్రి ఇవి కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.